డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో అపోహలు సృష్టించారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ నిలబడిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిచ్చామని ఆమె తెలిపారు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుందని చెప్పారు. కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక కొత్త పథకాలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. రైతు బంధు, రైతు బీమాతో రైతులకు అండగా ఉన్నామని స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ ముఖ్య నేతలతో పాటు మంత్రులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలో వైసీపీ గెలుపుపై జగన్ పార్టీ నేతలతో సమీక్షించారు. కార్పొరేషన్, మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికపై జగన్ పార్టీ నేతలతో చర్చించిన అనంతరం అభ్యర్థుల తుది జాబితాను వెలువరించనున్నారు. తెలంగాణ అసెంబ్లీలోని బీఎస్సీ సమావేశం ముగిసింది. ఈ నెల 26వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. మంగళవారం దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సభలు సంతాపన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. ఈ నెల 18న అసెంబ్లీలోని ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 19వ తేదీన సెలవుండగా తదుపరి రోజు నుంచి బడ్జెట్పై చర్చలు ప్రారంభమవుతాయి. నిర్మల్ జిల్లా బైంసాలో జరిగిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఒకే వర్గానికి కొమ్ము కాసేలా వివరించిందన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైంసాలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని, అధికారులు, పోలీసులు ఎంఐఎంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దీనివల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. అల్లర్లపై సీఎం కేసీఆర్ నోరు విప్పకపోవడం దారుణమన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా చేశారు. త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్టుగా ఆయన అంచనాలకు సమాచారాన్ని ఇచ్చారు. కొన్ని రోజుల క్రితమే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డికి నష్టం జరగకుండా ఉండాలని రాజీనామాను వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న యూబీ పరిశ్రమను కేంద్ర కార్మిక శాఖ చైర్మన్ శ్రీనివాసరావు, స్థానిక అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కొండలరావు సందర్శించారు. యూబీ పరిశ్రమలోని కార్మికులపైన వివక్ష చూపిస్తున్నట్లుగా సెంట్రల్ కార్మిక శాఖ మంత్రి దృష్టికి వచ్చిన నేపథ్యంలో పరిశ్రమను సందర్శించారు. బీఎంసీఎస్ గురుప్రసాద్ సమక్షంలో సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని పరిశ్రమను యాజమాన్యానికి తెలియజేశామని శ్రీనివాసరావు తెలిపారు. ఇరు వర్గాల తగాదాలతో పరిశ్రమను లాకౌట్ అయ్యే పరిస్థితికి తీసుకురావద్దని స్థానిక నాయకులకు, యూనియన్ లీడర్లకు సూచించారు. దొంగ ఓట్లు ప్రజలను భయపెట్టి గెలిచి ప్రజాస్వామ్యాన్ని వైసీపీ నేతలు కూని చేశారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి నిపుల్ చెరిగారు. కడప నగరంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో పురపాలక ఎన్నికల్లోని ప్రజలిచ్చిన తీర్పును శిరస వహిస్తున్నట్లుగా తెలిపారు. ఎన్నో ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురి చేసిన టీడీపీ ఓటింగ్ శాతం తగ్గలేదన్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తికరంగా ఉంటే ఓటింగ్ శాతం ఎందుకు తగ్గిందని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ సమర్థవంతమైన పాలనపై పూర్తి సంతృప్తిని ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల రూపంలో తెలియజేశారని ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్ఖాని భరత్ రామ్ తెలిపారు. రాజమండ్రి మార్ఖాని ఎస్టేట్ ప్రాంగణంలోని ఎంపీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గతంలో చంద్రబాబు అమలు చేయలేని 600 పైచీలకు హామీలతో ప్రజలను మోసగించారని యత్నించారు. నగర ప్రజలు ఇచ్చిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే కాలంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలో విజయ దుదుంబి మోగిస్తామని మార్ఖాని భరత్ రామ్ ధీమాను వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే గుండె జబ్బుతో బాధపడుతున్న కూతుర్ని చూసి కన్నతల్లి గుండె బరువెక్కిపోతుంది. గుంటూరు జిల్లా తెనాలి నందులపేటకు చెందిన పిన్నెల స్వర్ణకుమారి ఓ బట్టల షాప్ లో పనిచేస్తూ తన తల్లి, కుమార్తె అమృతవర్షినితో కలిసి జీవనం సాగిస్తుంది. చిన్నతనం నుండే నిమ్ముతో బాధపడుతున్న అమృతవర్షిని గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. గుండె మార్పిడి చేయాలని దానికి 32 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే దాదాపుగా 5 లక్షల రూపాయలు ఖర్చు చేసినా తాను ఇప్పుడు అంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడి నుంచి తేవాలంటూ అమృత తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు ఎవరైనా స్పందించి తమ కుమార్తెను ప్రాణభిక్ష పెట్టాలని వేడుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని టీడీపీ కౌన్సిల్ అభ్యర్థి హజీకి చెందిన టాటా ఆటోమొబైల్ షోరూమ్ ను మూసివేయాలని వైసీపీ నేతలు బెదిరించినట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ విషయంపై టీడీపీ నాయకులు జేసీ అస్మిత్ రెడ్డి స్పందించారు. విషయం తెలుసుకున్న వెంటనే షోరూమ్ కి వెళ్లి హజీతో చర్చించారు. తాడిపత్రిలో గెలిచిన టీడీపీ కౌన్సిలర్లపైన వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని జేసీ అస్మిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో జిల్లా పుట్లూరు మండలం బాలాపురం గ్రామంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన వారు బాణసంచా కాల్చడం గొడవకు ప్రధాన కారణంగా పోలీసులు తెలిపారు. టీడీపీ శ్రేణులు కాల్చిన బాణసంచా నిప్పు రవ్వలు వైసీపీకి చెందిన వ్యక్తి ఇంట్లో పడడంతో ఇరు వర్గాల మధ్య మొదట వాగ్వాదం జరిగింది. అది కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ దాడిలోని టీడీపీకి చెందిన 3కి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో సోమ మంగళవారాలు బ్యాంకు సేవలకు అంతరాయం కలగనున్నాయి. 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రపంచనాన్ని సృష్టించిన వైసీపీ సంబరాలు చేసుకుంటుంది. మరోవైపు ఇది ప్రజా విజయమని, ఈ విజయం నా మీద ఏపీ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, బాధ్యతను మరింత పెంచిందంటూ సీఎం జగన్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఇంకా మంచి పనులు చేయడానికి మీ కుటుంబంలో ఒక్కరిగా మరింత తాపత్రయపడతానంటూ సీఎం చెప్పారు. ఈ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారందరూ ఇంటర్వ్యూకు వెళ్తున్న విద్యార్థులు. నవరంగాపూర్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న బస్సు మంచు కారణంగా లారీని ఢీకొట్టింది స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. బెదిరింపులకు పాల్పడడంతోనే వైసీపీ అత్యధిక స్థానాలను గెలిచిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని, రేషన్ కార్డు, పెన్షన్ తొలగిస్తామని, ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తామని బెదిరించారన్నారు. గుంటూరు మున్సిపల్ ఎన్నికల్లో 16వ వార్డును జనసేన కైవసం చేసుకుంది. 16వ వార్డు నుంచి జనసేన అభ్యర్థి దాసరి లక్ష్మీదుర్గ విజయం సాధించారు. జనసేన ఘన విజయం సాధించడంతో జన సైనికులు సంబరాలు చేసుకున్నారు. తనను గెలిపించిన ఓటర్లకు లక్ష్మీదుర్గ ధన్యవాదాలు తెలిపారు. గుంటూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన సత్తా చాటింది. 47వ డివిజన్ నుంచి బరిలో నిలిచిన జనసేన అభ్యర్థి పద్మావతి గెలుపొందడంతో జనసేన నాయకులు సంబరాలు నిర్వహించారు. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం రాత్రనక పగలనక పనిచేసిన నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. నారా లోకేష్ నామినేషన్ వేస్తే చంపేస్తామని వైసీపీ నేతలు భయపెట్టినా భయపడకుండా టీడీపీ సైనికులు ఎన్నికల బరిలో దిగారని ప్రశంసించారు. వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను ఆపేస్తామని బెదిరించి ఈ ఎన్నికలను నిర్వహించారని లోకేష్ విమర్శించారు. ఈ ఫలితాలతో టీడీపీ శ్రేణులు నిరాశకు గురి కావద్దని అన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉందామని, ప్రజా సమస్యలపైన పోరాటాన్ని కొనసాగిద్దామని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో ఈ నెల 11వ తేదీన కైటీ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలోని గ్యాస్ లీక్ అయి సిలిండర్ పేలిన ఘటనలో 2 ప్రాణాలు కోల్పోగా 4 తీవ్రంగా గాయపడ్డారు. మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయూమ్ అస్మి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లిపోయారు. తమకు న్యాయం చేయాలని కార్మికులు ఆందోళన చేపట్టడంతో నష్టపరిహారం ప్రకటించారు. న్యాయస్థానాలు, మానవ హక్కుల కమిషన్ ఈ సంఘటన సుమోటుగా తీసుకుని కార్మికుల ప్రాణాలు రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు. కడప జిల్లా అంతపురం గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. చాందిని, కుంకుమ బండ్లతోని లక్కిరెడ్డిపల్లి మండలం హోరెత్తింది. రాయచోటి నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి చాందిని, కుంకుమ బండ్లు తరలివచ్చాయి. కర్ణాటక, తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో భక్తజనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచే చాందిని బండ్ల పెద్ద సంఖ్యలోని ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. కృష్ణా జిల్లా నందిగామ మున్సిపాలిటీ ఎన్నికల్లో 20వ వార్డు జనసేన అభ్యర్థి తాటి వెంకటకృష్ణ ఘన విజయం సాధించారు. నాకింతటి మెజారిటీ ఇచ్చి గెలిపించిన అనాసాగరం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 73 మున్సిపాలిటీలతో పాటు 11 కార్పొరేషన్లలో జయకేతనం ఎగురవేసింది. వైసీపీ ప్రపంచం ముందు ఇతర పార్టీలు నిలవలేకపోయారు. టీడీపీ కొంతమేర పోటీ ఇచ్చినప్పటికీ ఇతర పార్టీలు మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓటింగ్ నమోదైందనే వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వైసీపీ 52.63%, టీడీపీకి 30.73%, జనసేన 4.67%, బీజేపీ 2.41%, ఇండిపెండెంట్లు 5.73%, నోటా 1.7% ఓట్లు నమోదయ్యాయి. మచిలీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలు చేసిన పోరాటం మర్చిపోలేనిదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. టీడీపీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొందని, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన అరాచకాలు, బెదిరింపులకు ప్రజలు ఆందోళన చెందారన్నారు. వైసీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని అధికార పార్టీ నేతలు ఓటర్లను బ్లాక్మెయిల్ చేశారని, వాలంటీర్లు వినియోగించుకొని ప్రజలపై ఒత్తిడి తీసుకొనొచ్చారని ఆరోపించారు. ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ నాయకులకు కొల్లు రవీంద్ర అభినందనలు తెలిపారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి ఎక్స్ అఫీషియో ఓట్ల కేటాయింపులోని ట్విస్ట్ చోటు చేసుకుంది. 4 ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫీషియో ఓటును ఈసీ తిరస్కరించింది. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఇక్బాల్, గోపాల్ రెడ్డి, సమంతకమణి దరఖాస్తులను ఈసీ తిరస్కరించింది. తాడిపత్రితో పాటు ఓటు హక్కు లేనందున ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫీషియో తిరస్కరించారని, ఓటు హక్కు ఉన్న చోటే సభ్యత్వం ఉంటుందని కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ గంగమ్మ ఆలయంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకరణ మహోత్సవానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. బోయకొండ గంగమ్మను దర్శించుకున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని పొగాకు అధికారులు, రైతు సంఘం నాయకులు ప్రారంభించారు. మొదటిగా భగవంతుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి పొగాకు వేలాన్ని ప్రారంభించారు. రైతుల తోటి అధికారులు పొగాకు గరిష్ట కనిష్ట ధరల గురించి తెలియజేశారు. ఈ సంవత్సరం పొగాకు రైతులను ఆదుకొని ప్రతి ఒక్క పొగాకుకు రైతు నష్టపోకుండా చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాక్ టు న్యూస్. మంచిర్యాల జిల్లాలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని పిఎస్ఆర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఇది నెల రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. క్రీడాకారులను గుర్తించలేకపోవడం వల్లే వారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారని అజారుద్దీన్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యతను వెలికి తీసేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులోని నిన్న బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, గిరిజన మోర్చ్ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ పైన టీఆర్ఎస్ నాయకుల దాడిని నిరసిస్తూ మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. కాగా బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు. బీజేపీ నేతల అరెస్టులతో మహబూబాబాద్లోని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్ట్ అయిన వారిలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేవైఎం కార్యకర్తలు ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలోని కరోనా కారణంగా నిలిచిపోయిన స్వామివారి తీర్థ ప్రసాదాల వితరణ మళ్లీ మొదలైంది. రామాలయం అధికారులు, అర్చకులు భక్తులకు గతంలో అంతరాలయం బయట తీర్థ ప్రసాదాలు ఇచ్చేవారు. అయితే కరోనా కారణంతో సుమారుగా 6 నెలల పాటు ఈ పంపిణీ కార్యక్రమం నిలిపివేశారు. ఎట్టకేలకు మళ్లీ ఈ రోజు నుండి స్వామివారి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేయడం మొదలుపెట్టారు. మొదటి రోజే స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆదిలాబాద్లోని కుర్సీగూడ ఆదివాసులకు సైకిళ్లను పంపిణీ చేశారు తిర్యాని పోలీసులు. తిర్యాని మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్సీగూడలోని రహదారి సౌకర్యం లేక గ్రామవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా సరైన కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి కాగా ఆదివాసులు ఇబ్బందులకు గమనించిన పోలీసులు రాబిన్హుడ్ సంస్థ సహకారంతో ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. కుర్సీగూడ గుట్టపైన ఆదివాసీ కోలం తెగకు చెందిన 12 ఇళ్లులున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్రం ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు వివిధ ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలోని కొత్తగూడెం పట్టణంలోని ర్యాలీ నిర్వహించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రైవేటీకరణ చేపడుతుందని ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కార్పొరేట్ శక్తులకు మాఫీల రుణంలో అందించాయని వారు ఆరోపించారు. బ్యాంకులు ప్రైవేటీకరిస్తే బ్యాంకు సేవల ప్రతిదానికి ప్రజలు డబ్బులు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. కరీంనగర్లోని లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా జ్యూట్ బ్యాగుల తయారీ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక జ్యోతినగర్లో లయన్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. మహిళా సాధికారత కోసం లయన్స్ క్లబ్స్ ప్రస్తుతం కరోనా వలన చితికిపోయిన ఎన్నో కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని మహిళలకు ఉపాధి అందించాలనే ఉద్దేశంతో ఈ జ్యూట్ బ్యాగుల ఉచిత శిక్షణ మరియు ఉపాధి కార్యక్రమాన్ని 40 మంది మహిళలతో ప్రారంభించామని, వారం రోజుల పాటు ఉచిత శిక్షణతో పాటుగా మెటీరియల్ ని కూడా అందిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఒకే వర్గానికి కొమ్ము కాస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ హిందువులను హింసిస్తుందని విమర్శించారు. పోలీసులను ఎంఐఎం చేతిలో పెట్టిందన్నారు. మహారాష్ట్ర నుంచి బహిష్కరించిన వారే బైంసాలో ఉన్నారని అన్నారు. బైంసా అంశాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం పైన నమ్మకం లేకనే గవర్నర్ను కలిశామని అన్నారు. త్వరలోనే ప్రగతి భవన్లోకి చొరబడి సీఎంను ప్రశ్నిస్తామన్నారు బండి సంజయ్. న్యాయవాదులు గట్టు వామన్రావు దంపతుల హత్య కేసుపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులోని సీబీఐ దర్యాప్తు అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. హత్య కేసును హైకోర్టు నేరుగా పర్యవేక్షిస్తుందని, హత్య కేసు దర్యాప్తు సరైన దశలోనే కొనసాగుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకు 25 మంది సాక్షులను విచారించామని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, సీసీ ఫుటేజ్, మొబైల్ దృశ్యాలను ఎఫ్ఎస్ఎల్కి పంపించామని పోలీసులు తెలిపారు. వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణ ఏప్రిల్ 7కు వాయిదా వేసింది.
సింగరేణిలోని గుర్తింపు సంఘం ఎన్నికల ఊసే లేకుండా పోయిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 ఏళ్ల కాల పరిమితి ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు తావిస్తుంది. ఎన్నికలు లేకపోవడంతో కార్మికుల సమస్యలు యాజమాన్యంతో చర్చించే అవకాశాలు లేకపోవడంతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. యాజమాన్యం కేవలం ఉత్పత్తిపైనే దృష్టి పెట్టి కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. భవిష్యత్తులో అన్ని బ్యాంకులు ప్రైవేటీకరణ చేసే ప్రమాదం ఉందని బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణ నిరసిస్తూ ఉద్యోగులు సమ్మె జగిత్యాల జిల్లాలో కొనసాగుతుంది. బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా నగదు లావాదేవీలు నిలిచిపోయాయి. వరుసగా వచ్చిన సెలవులతో పాటు బ్యాంకు ఉద్యోగులు 2 రోజుల సమ్మె కారణంగా ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలోనే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినాయకపురంలోని ఎంపీ నామా నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలో మొక్కలు నాటారు. అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. పుట్టినరోజు సందర్భంగా 150 మంది వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. భర్తను కోల్పోయి 2 పిల్లలతో బాధపడుతున్న ఓ పేద మహిళకు జగిత్యాల జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ కుటుంబం చేయూతనిచ్చింది. ఫేస్బుక్ ద్వారా లావణ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఎన్ఆర్ఐ దంపతులు తమ కూతురు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఇల్లు కట్టించారు. ఇల్లు పూర్తి కావడంతో ఎన్ఆర్ఐ స్వరాజ్ తల్లిదండ్రులు సుధాకర్, పద్మ ఇళ్లను ప్రారంభించి లావణ్యకిచ్చారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ తన పేదరికాన్ని గుర్తించి నీడనిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2 రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఖమ్మం జిల్లా వైరాలో బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. బ్యాంకులను ప్రైవేట్ పరం చేస్తే రైతులు, ప్రజలకు అందుబాటులో లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంపై వినూత్న నిరసన చేపట్టారు. కేటీఆర్ ఇచ్చిన హామీని మరిచిపోయి నిద్రపోతున్నారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చిత్రపటానికి మేలుకొల్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులను అడ్డుకున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన ఆస్ట్రాజెనెకా కరోనా టీకా నిషేధించిన జాబితాలో మరో దేశం చేరింది. ఇప్పటికే ఆస్ట్రియా, డెన్మార్క్, నార్వే వంటి దేశాలు ఆ టీకా వినియోగాన్ని నిలిపివేయగా తాజాగా నెదర్లాండ్స్ కూడా ఆ వ్యాక్సిన్ పై నిషేధం విధించింది. ఆస్ట్రాజెనెకా టీకా వేసుకున్న వారిలో తీవ్రమైన రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం, బ్లడ్ ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతుందని తేలడంతోనే దీన్ని నిషేధిస్తూ డచ్ మెడిసిన్స్ ఎవాల్యూషన్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో 2 వారాల పాటు టీకా వినియోగాన్ని నిలిపివేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీని గజియాబాద్కు కలిపే గాజీపూర్ సరిహద్దును ఇవాళ తిరిగి తెరిచారు. 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ, యూపీ సరిహద్దులోని రైతులు చేస్తున్న నిరసనల కారణంగా ఈ జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. రైతుల నిరసనల నేపథ్యంలోని గాజీపూర్ సరిహద్దు వద్ద శాంతి భద్రతలను సమీక్షించిన తర్వాతే ప్రజల సౌలభ్యం కోసం NH-24 రహదారిని తెరిచినట్లుగా ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీంతో ప్రయాణికులకు పెద్ద ఉపశమనం కలిగినట్లయింది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా రోజువారీ కేసులు క్రమంగా అధికమవుతూ వస్తున్నాయి. నిన్న 25,000 పైచిలుకు కేసులు నమోదవగా ఇవాళ ఆ సంఖ్య 26,000 దాటింది. దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 26,291 పాజిటివ్ కేసులు నమోదవగా 118 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,13,85,339గా ఉండగా మరణాలు 1,58,725కు చేరుకున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఇటీవల మహారాష్ట్రలో నాగ్పూర్ సిటీలోని కొత్త కేసులు భారీగా నమోదవుతూ ఉండడంతో అక్కడ అధికారులు లాక్డౌన్ విధించారు. ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు సిటీ అంతటా పూర్తి స్థాయి లాక్డౌన్ అమలవుతుందని ప్రకటించారు. ఆ మేరకు ఇవాళ తెల్లవారుజాము నుంచే నాగపూర్లోని కంప్లీట్ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ లాక్డౌన్ అమలుకు నాగ్పూర్ వీధుల్లోని భారీ సంఖ్యలోని పోలీసులు మోహరించారు. అనవసరంగా విధుల్లోకి వచ్చే వారిపైన, ఇతర కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తమిళనాడులోని ఎన్నికల సెగ మొదలైంది. ఏప్రిల్ 6న రాష్ట్ర ఎన్నికలు జరగనుండగా సోమవారం సీఎం పళనిస్వామి నామినేషన్ వేశారు. ఎడప్పాడి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. మరోవైపు డీఎంకే నేత స్టాలిన్ చెన్నైకి సమీపంలోని కొలాతూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా నామినేషన్ దాఖలు చేశారు. 2011 నుంచి కొలాతూర్
స్థానానికి స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన కేంద్రం మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకి వైస్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించింది. మాజీ ప్రధాని వాజ్పేయి ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిగా పనిచేసిన 83 ఏళ్ల యశ్వంత్ సిన్హా 2018లోని బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో గత శనివారం టీఎంసీలో చేరారు. మరోవైపు ఆయన కుమారుడు జయంత్ సిన్హా మాత్రం బీజేపీలో కొనసాగుతున్నారు. దేశంలోని 10 ప్రాంతాల్లోని ఎన్ఐఏ జరిపిన దాడిలో 5గురు ఐఎస్ ఉగ్రవాద అనుమానితులు పట్టుబడ్డారు. కేరళ, కర్ణాటక, ఢిల్లీలోని ఈ ఉదయం నుంచి ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. పట్టుబడ్డ వారిలోని 4 మహిళలున్నారు. ఆన్లైన్ ద్వారా యువతను ఆకర్షించి ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారని పలు ఆధారాలు ఎన్ఐఏ అధికారులు సేకరించారు. మయన్మార్లోని సైన్యం తన కిల్లర్ గేమ్ను ప్రారంభించింది. తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు దేశమంతటా పెరుగుతున్నాయి. వివిధ ప్రదేశాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న వ్యక్తులపైన సైన్యం కాల్పుల్లో దాదాపు 38 మంది మరణించినట్లుగా ఓ వార్తా సంస్థ పేర్కొంది. యాంగోన్ ప్రాంతానికి చెందిన హంగ్తాయిలోని నిరసనకారులు చక్కెర కర్మాగానికి నిప్పంటించగా వారిని అదుపులో పెట్టేందుకు జరిపిన కాల్పులో 22 మంది మరణించారు. ఇతర ప్రదేశాల్లో ప్రదర్శన జరుపుతున్న ఆందోళనకారులపైన సైన్యం జరిపిన కాల్పులో మరో 16 మంది మరణించారు. ప్రతిష్టాత్మక గ్రామీ 2021 అవార్డులను ప్రకటించింది. 26 ఏళ్ల అమెరికన్ ర్యాపర్ మేగన్ స్టాలియన్ బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ అవార్డు లభించింది. మహిళా సాధికారికత, పాజిటివిటీ అంశాలపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించే ఈ అమ్మడు సేవేజ్ అనే గీతానికి అవార్డు అందుకుంది.